పరమాత్ములేమో అన్ని విషయాలలో మనల్ని ముందుంచాలి, మనకి ఎలాంటి కొదువ కష్టం లేకుండా ఉండాలని వాళ్ళు మన కోసం పోరాడుతుంటే మనం ఎవరి కోసం పోరాడుతున్నాం? కన్నవాళ్ళ కోసం. వాడే నిన్ను ఒక రోజు కడతేరుస్తాడని తెలిసినా, వాడే నిన్ను ఒక రోజు రోడ్డును పడేస్తాడని తెలిసినా ఏం చేస్తున్నావు? శ్రమిస్తున్నాం. అరే నీ కోసం మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? చచ్చిపోతున్నాడు నీ కోసం, ప్రతిరోజు చచ్చి బ్రతుకుతున్నాడు. అంటే అంతలా కష్టపడుతున్నాడు మీ నాన్న నీ కోసం. వాళ్ళకి తెలుసు కదా సమాజంలో వాడు తిరుగుతాడు, చెడిపోతాడు, సంపాదించిన ఆస్తి అంతా దుర్వినియోగంలో లోకంలో ఖర్చు పెడతాడని తెలుసు. అయినా చచ్చిపోయేలా కష్టపడతాడు. ఎంతవరకు న్యాయం చెప్పండి? దేవుడు కష్టాన్ని తెలిసి గుర్తించి కూడా కడతేర్చే కొడుకుల కోసం, కన్నవాళ్ల కోసం ఎందుకు ఇంతలా శ్రమ పడుతున్నారు? ఎందుకు ఇంతలా కష్టపడుతున్నారు? దేవుని కోసం ఎప్పుడైనా ప్రాకులాడారా? దేవునిని పట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని వెంబడించాలని ఏ రోజైనా మీలో తృష్ణ గాని ఆశ గాని ఉందా? ఏ రోజైనా దేవుని కోసం నేను ముందుండాలి, ఇప్పటి వరకు నా కుటుంబం కోసం, నా కన్నవాళ్ళ కోసం, నా బంధువుల కోసం, రక్త సంబంధుల కోసం కష్టపడ్డాను, వాళ్ళ కోసమే నా జీవితాన్ని త్యాగం చేశానని గొప్పగా చెప్తావే? దేవుని కోసం ఏ రోజైనా కష్టపడ్డావా? దేవుని కోసం ఏ రోజైనా నీ ధనాన్ని గాని నీ శరీరాన్ని కష్టంగా దేవుడికి ఇచ్చావా? ఇవ్వలేదు. ఎందుకు? మనం బ్రతికినంత కాలం కట్టు బానిసలుగా కుటుంబాని కోసం, కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం కష్టపడుతున్నాం తప్ప జన్మనిచ్చిన దేవుని కోసం ఏ రోజైనా కష్టపడ్డావా? దేవుణ్ణి పట్టుకోవడానికి ఏ రోజైనా ప్రయత్నించావా?